ఒక రఫరఫా కోసేస్తారంట ఏంటి రఫరఫా గొర్రెపోతాలు కోసినట్టు కోసేస్తారంట. అంటే నువ్వు రౌడీవా స్టేట్ రౌడీవా అని అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే రౌడీ చేసేయాలని చూస్తున్నావు. రేపు మళ్ళీ నీకు అధికారం వస్తే సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నా. అందుకే నిన్ను ఇంటికి పంపించారు. నువ్వు రఫరఫలు ఆడించేస్తున్నావు ఇంటికి పంపించారు. కోట్లాది రూపాయలు దోచుకున్నావు ఇంటికి పంపించారు. నీ నాన్న సమయంలోనే లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిమిత్తం దమ్ము నీకు ఉందని అడుగుతా ఉన్నా. పోయి చూద్దాం, ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం. మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు. మేము రఫరఫలు ఆడించాలంటే ఎన్నాళ్ళు ఒకరు 24 గంటలు చాలు. కానీ మా ప్రభుత్వం మేము రౌడీలు కాదు, నా ప్రభుత్వం కూడా కాదు. కాబట్టి మీరు రఫరఫలు అన్ని ఉంటే ఎక్కడైనా మడతెట్టి పెట్టుకోండి, కుర్చీ మడతెట్టి ఎక్కడైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేవు. 5 సంవత్సరాలు నువ్వు 100 ప్రయత్నాలు చేశావు, వేల మందిని పోలీసులు దింపావు. ఇవాళ మంచి ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం, మంచి నాయకత్వం నడుతుంది. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఓరవలేక మీకు రోడ్డుకు వచ్చారని మాట్లాడుతూ ఉండి అభివృద్ధి కనపడలేదని అడుగుతూ